లారీ డ్రైవర్లపై పార్లమెంటులో ప్రవేశపెట్టిన 106 జీవోను రద్దు చేసే వరకు పోరాటాలు ఆగవని లారీ ఓనర్స్ డ్రైవర్స్ యూనియన్ పేర్కొన్నారు. శనివారం తరవాడ లారీ చెక్పోస్ట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పొట్టకూటి కోసం డ్రైవర్లు వృత్తిని చేపట్టి ఎన్నో కష్టమైన పనులను చేపడుతూ జీవనోపాధి పొందుతున్నామన్నారు. ప్రమాదవశాత్తు సంభవించిన సంఘటనలకు డ్రైవర్ను బాధ్యులు చేస్తూ కఠిన చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే డ్రైవర్లకు 10 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు 7 లక్షల రూపాయల అపరాధ రుసుము వేయడం సరికాదన్నారు. వివిధ రకాలైన డ్రైవర్ల సమస్యలను పరిష్కరించే వరకు తమ పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో సింహాద్రి లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ బంకా శ్రీను, సెక్రటరీ కోరాడ శ్రీను, ట్రెజరర్ శ్రీరాములు, గురునాయుడు, విశాఖ జిల్లా డ్రైవర్లు, ఓనర్లు, క్వాలీ లారీ అసోసియేషన్ అధ్యక్షులు ఎంవి రమణ, కార్యదర్శి కె రమణ, ట్రెజరర్ మాధవరావు, మణికంఠ లారీ అసోసియేషన్ అధ్యక్షులు రాంబాబు, కార్యదర్శి జగ్గారావు, శ్రీ దుర్గా మోటార్స్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జి సూర్యనారాయణ, కార్యదర్శి పూడి అప్పారావు, బి పైడి నాయుడు, డ్రైవర్లు, ఓనర్లు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ